నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మధ్యప్రాచ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఒకే దేశం మీద ఉంది. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇప్పటి వరకు కేవలం టూరిజం, బిజినెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న యుఏఈ ఇప్పుడు ఒక భారీ యుద్ధానికి కేంద్ర బిందువుగా మారబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యుఏఈ ఇప్పుడు అమెరికా మరియు ఇజ్రాయెల్కు ప్రధాన సైనిక భాగస్వామిగా అవతరించింది. అంటే భవిష్యత్తులో ఇరాన్ మీద జరిగే ఏ దాడిలోనైనా యుఏఈ కీలక పాత్ర పోషించబోతోంది. ఇది గమనించిన ఇరాన్ తన క్షిపణుల లక్ష్యాలను ఇప్పుడే యుఏఈ వైపు మళ్లించింది. అసలు యుఏఈ ఇంతటి రిస్క్ ఎందుకు తీసుకుంటోంది? దీని వెనుక ఉన్న ఆర్థిక మరియు సైనిక వ్యూహం ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. యుఏఈ తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఒపెక్ కూటమి నుండి వైదొలగడం. మే 1, 2026 నుండి యుఏఈ ఈ కూటమి నుండి తప్పుకుంటోంది. దశాబ్దాలుగా చమురు ధరలను నియంత్రించే ఈ గ్రూప్ నుండి యుఏఈ ఎందుకు బయటికి వస్తోంది? దీనికి ప్రధాన కారణం చమురు ఉత్పత్తి కోటాలు. తన ఆర్థిక వృద్ధి కోసం ఉత్పత్తిని పెంచాలని యుఏఈ భావిస్తుంటే ఒపెక్ మాత్రం ఉత్పత్తిని తగ్గించాలని ఒత్తిడి చేస్తోంది. అందుకే తన దేశ ప్రయోజనాలే ముఖ్యమని భావించిన యుఏఈ ఈ కూటమికి గుడ్ బై చెప్పింది. అయితే దీని వెనుక ఒక ఎకనామిక్ వార్ఫేర్ కూడా ఉంది. ఉత్పత్తిని పెంచడం ద్వారా చమురు ధరలు తగ్గించి ఇరాన్కి అందే ఆదాయాన్ని దెబ్బతీయడం యుఏఈ యొక్క అంతర్గత వ్యూహం. ఇక్కడ మరో కారణం కూడా ఉండొచ్చు. చాలామంది యుఏఈ ఒపెక్ నుండి ఆర్థిక కారణాల వల్ల బయటకు వచ్చిందని అనుకుంటున్నారు. కానీ దీని వెనుక ఇరాన్ దాడుల ప్రభావం స్పష్టంగా ఉంది. ఇరాన్ నిరంతరం డ్రోన్ మరియు క్షిపణి దాడులు చేస్తుంటే ఇదే ఇరాన్ సభ్యురాలుగా ఉన్న ఒపెక్లో కూర్చోవడం యుఏఈకి ఇష్టం లేదు. ఏప్రిల్ 28న యుఏఈ తన ఎనర్జీ ప్రొఫైల్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఒపెక్ నిబంధనల నుండి తప్పుకోవడం వల్ల యుఏఈ తన ఉత్పత్తిని 5 మిలియన్ బారెల్స్కి పెంచుకోవచ్చు. దీనివల్ల చమురు ధరలు తగ్గి ఇరాన్ యొక్క ప్రధాన ఆదాయ వనరు దెబ్బతింటుంది. ఇది ఇరాన్ టార్గెట్స్ బ్యాంక్స్ వ్యూహానికి యుఏఈ ఇస్తున్న టార్గెట్ ఆయిల్ కౌంటర్. ఇరాన్ తన క్షిపణులతో హర్ముజ్ జలసంధిని ఎప్పుడు మూసివేస్తుందో అన్న భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ యుఏఈ దీనికి ఒక తెలివైన పరిష్కారం కనిపెట్టింది. అబుదాబి నుండి నేరుగా హుజైరా పోర్టు వరకు సుమారు 360 కిలోమీటర్ల పొడవైన భారీ పైప్ లైన్ను యుఏఈ నిర్మించింది. దీనివల్ల యుఏఈ తన చమురు హర్ముజ్ జలసంధి గుండా కాకుండా నేరుగా హిందూ మహాసముద్రం ద్వారా ప్రపంచానికి పంపగలదు. ఇరాన్ తన టార్గెట్ బ్యాంక్స్లో యుఏఈని చేర్చిన నేపథ్యంలో ఈ పైప్ లైన్ యుఏఈకి ఒక రక్షణ కవచంలా మారింది. ఈ విధంగా యుఏఈ అమెరికాతో చేతులు కలపడం వల్ల ఇరాన్ ఇప్పుడు తన క్షిపణుల పరిధిలోకి దుబాయ్ మరియు అబుదాబి వంటి నగరాలను చేర్చింది. ఇప్పటి వరకు ఈ నగరాలు సురక్షితం అనుకున్న అంతర్జాతీయ కంపెనీలకు ఇది ఒక పెద్ద హెచ్చరిక. ముఖ్యంగా యుఏఈలోని బెబల్ అలీ వంటి ఓ భారీ ఓడరేవులను లేదా బుర్జ్ ఖలీఫా లాంటి ఐకానిక్ కట్టడాలను ఇరాన్ తన టార్గెట్ బ్యాంక్స్లో చేర్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. హౌతీ రెబెల్స్ ద్వారా లేదా నేరుగా తన డ్రోన్లతో యుఏఈ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. దీనికి ప్రతిగా యుఏఈ తన దేశంలో అమెరికా తయారు చేసిన అత్యంత శక్తివంతమైన థాడ్ మరియు ప్యాట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించింది. యుఏఈలో ఉన్న అల్దఫ్రా వైమానిక స్థావరం ఇప్పుడు ఇరాన్ యొక్క ప్రైమరీ టార్గెట్. ఇక్కడ వేలాది మంది అమెరికన్ సైనికులు మరియు అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ మీద మళ్ళీ దాడి జరిగితే అది ఈ స్థావరం నుండే జరుగుతుందని ఇరాన్ బలంగా నమ్ముతోంది. అందుకే ఇరాన్ తన ఫత్తా హైపర్సోనిక్ క్షిపణులను ఈ స్థావరం వైపు గురిపెట్టి ఉంచింది. ఇరాన్ హెచ్చరికల తర్వాత యుఏఈ తన రక్షణ వ్యవస్థను పెంచుకోవడమే కాకుండా తన గగనతలాన్ని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు కూడా కేటాయించింది. చరిత్రలో మొదటిసారిగా ఇజ్రాయెల్ తన సైన్యాన్ని మరియు క్షిపణి రక్షణ వ్యవస్థలను యుఏఈలో మోహరించింది. అటు అబ్రహం అకార్డ్స్లో కేవలం దౌత్య సంబంధాలే ఉండగా ఇరాన్ యుద్ధం కారణంగా ఇది ఇప్పుడు ఒక పూర్తి స్థాయి సైనిక కూటమిగా మారింది. మా ప్రాణాలను కాపాడేవారు మాకు నిజమైన మిత్రులు అని యుఏఈ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యాన్ని రెండుగా విభజించింది. ఒకవైపు ఇరాన్ పక్షపాతులు, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్, యుఏఈ కూటమి. అంతిమంగా చూస్తే యుఏఈ ఇప్పుడు కత్తి మీద సాము చేస్తోంది. ఒకవైపు తన ఆర్థిక స్వతంత్రాన్ని చాటుకుంటూ ఒపెక్ నుండి బయటకు వచ్చింది. మరోవైపు
తన రక్షణ కోసం అమెరికాలో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఉద్రిక్తతలు పెరిగితే యుఏఈలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల మీద, అలాగే మన దేశానికి అందే చమురు ధరల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇక యుఏఈ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఆ దేశాన్ని రక్షణగా నిలుపుతుందా లేక పెను ముప్పులోకి నెడుతుందా అనేది వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.